హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామిని ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చ్ 22, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మార్చ్ 22 ఇంపార్టెన్స్ వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం. మరి ప్రపంచ నీటి దినోత్సవానికి ఈ సంవత్సరం ఇచ్చిన ఇతివృత్తం ఏంటి? అంతేకాకుండా ప్రపంచ ప్రజాస్వామ్య సదస్సు ఒక సమిట్ ఫర్ డెమోక్రసీ నిర్వహించడం జరిగింది వర్చువల్ ద్వారా. సో మరి అలాంటి నేపథ్యంలో అది ఎక్కడ నిర్వహించారు అనేది. అంతేకాకుండా మనకి ఇక్కడ ఒక గ్రిడ్ అనే ఒక కంపెనీకి ఒక గ్రిడ్ ఇండియా అనే కంపెనీకి ఒక హోదా వచ్చింది. ఒక సంబంధించినటువంటి ఈ కంపెనీలకు ఇచ్చే హోదాలలో మహారత్న, నవరత్న, మినిరత్నలో దీనికి ఒక హోదా వచ్చింది. ఏం హోదా వచ్చింది ఈ కంపెనీకి చూద్దాం. అండ్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మరొకసారి న్యూస్లో ఉంది. దానికి సంబంధించిన విషయం. అంతేకాకుండా ఐటీ దేశంలో జరుగుతున్నటువంటి అల్లరి ముఖాల దాడిలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఒక సంక్షోభం కారణంగా అక్కడ చిక్కుకున్నటువంటి భారతీయులని స్వదేశానికి తీసుకురావడానికి భారత్ చేపట్టిన ఒక కార్యక్రమమైనటువంటి ఆపరేషన్ ఇంద్రావతి కార్యక్రమం డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఇళయరాజా మ్యూజిక్ మాస్ట్రోగా పిలువబడుతున్నటువంటి నటుడు, మ్యూజిక్ మాస్ట్రోగా పిలువబడుతున్న ఒక సంగీత దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, రాజ్యసభ సభ్యుడు అయినటువంటి ఇళయరాజా. మరి ఇళయరాజా గారి యొక్క జీవిత కథాధారంగా బయోపిక్ అనేది తెరకెక్కిస్తున్నారు. అందులో మరి ధనుష్ ప్రముఖ నటుడు అందులో తన లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఆ నేపథ్యంలో ఆ సినిమా విశేషాలు, ఆ సినిమాకి దర్శకుడు ఎవరో చూద్దాం. ఇటీవల కాలంలో కేరళ ప్రాంతంలోని కొల్లాంలో సముద్ర తీర ప్రాంతంలో ఒక జీవి దొరికింది. ఒక జీవిని కనిపెట్టడం జరిగింది కొత్తగా. మరి ఆ జీవికి బ్రుసుతోవా ఇస్రో అని పేరు పెట్టడం జరిగింది. దానికి గల కారణాలు మనం చూద్దామండి. మొదటి అంశం ఇక్కడ వరల్డ్ వాటర్ డే. ప్రతి సంవత్సరం కూడా మార్చి 22ను మనం మార్చి 22ను ఎలా నిర్వహించుకుంటామంటే ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. ప్రపంచ నీటి దినోత్సవం అండి. మరి 2024 మార్చి 22 నాటి ప్రపంచ నీటి దినోత్సవానికి ఇతివృత్తం ఏంది అని చెప్పేసి అంటే ఇక్కడ వాటర్ ఫర్ పీస్ అండి. వాటర్ ఫర్ పీస్ అంటే ఇక్కడ శాంతి గురించి నీరు అని చెప్పేసి. ఎందుకోసం అంటే నీరు వల్లనే ఇక్కడ మెటబాలిక్ యాక్టివిటీస్ ఎట్లయితే జరుగుతాయో నీటి వల్లనే ఇక్కడ మనకి ఆరోగ్యం బాగుంటాయి. కాకుండా ఇక్కడ దేశాల మధ్య కూడా ఒక మంచి వాతావరణం ఉంటుంది. ఎందుకోసం రానున్న రోజుల్లో నీటి గురించి ఎలాంటి యుద్ధాలైనా జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి నేపథ్యంలో వాటర్ ఫర్ పీస్ అనే ఇతివృత్తాన్ని ఇవ్వడం అనేది ఈసారి ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలండి. వాటర్ ఫర్ పీస్ అని చెప్పేసి శాంతి గురించి నీరు అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రపంచంలో 157 దేశాలు వాటర్ పైన అంటే వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. ప్రపంచంలో 153 దేశాల్లో మనకు వాటర్ రిసోర్సెస్ ఉంటే అందులో కొన్ని దేశాల మధ్య వాటర్ అనేది ఇప్పుడు నదులు అనేది 2 దేశాల్లో ప్రవహిస్తూ ఉంటాయి, 3 దేశాల్లో ప్రవహిస్తూ ఉంటాయి. మరి కొన్ని అంతర్జాతీయ నదులు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఈ వాటర్ని యూజ్ చేసుకునే విషయంతో ఈ ప్రపంచంలో 153 దేశాల్లో 24 దేశాలు ఒక భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అంటే 24 దేశాలు మాత్రమే ప్రపంచంలో నీటి లభ్యత ఎక్కువగా ఉన్నటువంటి 153 దేశాలు పొరుగు దేశాలతో ఒప్పందాలు చేసుకోవాల్సింది. అందులో 153 దేశాలు అన్ని దేశాలు చేసుకోకుండా ఓన్లీ 24 దేశాలు మాత్రమే ఇలా ఒక పార్ట్నర్షిప్ తీసుకురావడం జరిగింది. వాటర్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో విషయంలో. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం చూద్దాం. ఇప్పుడు మనం సింధు నది దాని జలాల ఉపనదుల పైన ఎలాంటి వాటర్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి మనకి 1960లో 1960 సంవత్సరంలో సింధు నది జలాల ఒప్పందం జరిగింది. అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య. అలాంటి నేపథ్యంలో బియాస్, రావి, సట్లెజ్ నది యొక్క వాటర్ భారత్కు చెందుతవి. మిగతా సింధు నది ఉపనదుల వాటర్ అనేది మనకి ఇక్కడ పాకిస్తాన్కి చెందుతుందని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అలాంటి ఒప్పందం జరిగింది. అలా ప్రపంచంలో 24 దేశాల మధ్య మాత్రమే భాగస్వామ్య నీటి ఒప్పందాలు జరిగినాయి. నీటి జలాలను చేసుకునే విషయంలో ఇంకా కొన్ని జరగాల్సి ఉన్నాయి ఈ ప్రపంచంలో అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి నిన్న చెప్పడం జరిగిందనమాట. వరల్డ్ వాటర్ డే సందర్భంగా మార్చి 22, 2024న జరిగినటువంటి ప్రపంచ వాటర్ దినోత్సవం, నీటి దినోత్సవం, జల దినోత్సవం ఇతివృత్తం ఏదంటే ఇక్కడ వాటర్ పీస్ అని చెప్పేసి మనం అంటున్నాం. అంతేకాకుండా మన దేశంలో కూడా సురక్షితమైనటువంటి వాటర్ని కుళాయిల ద్వారా, నల్లల ద్వారా, టాప్స్ ద్వారా అందించే ప్రధానమైన ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2019లో ఆగస్టు 15 ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే జల్ జీవన్ అభియాన్ అండి. జల్ జీవన్ అభియాన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ జల్ జీవన్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 2019లో ఈ కార్యక్రమం ప్రారంభించింది. మరి జల్ జీవన్ అభియాన్ యొక్క ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద టార్గెట్, ప్రొజెక్టెడ్ టార్గెట్ అంటే ఎండ్ ఆఫ్ ది 2024 సంవత్సరం నాటికి భారతదేశంలో ప్రతి ఇంటికి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి
తాగునీటి సౌకర్యాన్ని కల్పించడమే, ఒక నల్లాల ద్వారా కులాల ద్వారా కల్పించడమే ఈ జల్ జీవన్ అభియాన్ కార్యక్రమం ఉద్దేశం అనమాట. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు దీన్ని మనకు అర్ఘర్ జల్ రూపంతో కూడా అమలు చేస్తున్నాయి. అర్ఘర్ జల్ అనే కార్యక్రమం జల్ జీవన్ అభియాన్లో భాగంగా అర్ఘర్ జల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మరి ఈ అర్ఘర్ జల్ అనే కార్యక్రమాన్ని అమలు చేయడంలో 100% ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యాన్ని కుళాయిల ద్వారా అందించినటువంటి ట్యాపుల ద్వారా అందించినటువంటి తొలి రాష్ట్రంగా గుర్తించబడేటువంటి రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం అంటే ఇక్కడ గోవా రాష్ట్రం అండి. గోవా రాష్ట్రం. ఆ నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సిన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంటుందండి. వరల్డ్ వాటర్ డే 2024 యొక్క థీమ్ అండి. ఇది ఒకనా వాటర్ ఫర్ పీస్ అని చెప్తూ మరికొన్ని అంశాలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి తాగునీటి అందించే ఉద్దేశంతో మరి మన దేశంలో ఈ వాటర్ని సప్లై చేసే విషయంలో నీటి జల వనరులని మంచిగా యూజ్ చేసుకునే ఉద్దేశంతోనే మనకి ఇక్కడ జలశక్తి మంత్రిత్వ శాఖ నుండి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక్కోసారి అడగవచ్చు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటారు. మరి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందంటే 2019లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయడం జరిగినటువంటి నేపథ్యం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మరో సంబంధించిన విషయం చూద్దామండి. ఆపరేషన్ ఇంద్రావతి వెరీ ఇంపార్టెంట్ అండి. మరికి ఇక్కడ కరేబియన్ దేశమైనటువంటి ఉత్తర అమెరికా ఖండంలోని దేశమైనటువంటి ఒకటి ఐతీ దేశం అండి. ఐతీ దేశం అని చెప్పేసి అంటే ఐతీ దేశం యొక్క రాజధాని వచ్చేసి పోర్ట్ ఒక ప్రిన్స్ అని చెప్పేసి అంటే పోర్ట్ హౌ ప్రిన్స్ అనేది ఐతీ దేశ రాజధాని. ఈ ఐతీ దేశ రాజధాని అయినటువంటి పోర్ట్ హౌ ప్రిన్స్లో అల్లరి ముఖాలు అంటే రౌడీల అంతా కూడా అక్కడ బీభత్సం సృష్టించిన పరిస్థితి ఒక సంక్షోభం దృష్టిలో వెళ్ళిపోయిందనమాట. ఉగ్రవాదులు అల్లరి ముఖాల దాడుల వల్ల ఇలాంటి దోచుకోవడం ఇవన్నీ జరుగుతున్న సందర్భం ఉంది. అలాంటి నేపథ్యంలో ఒక సంక్షోభం వచ్చింది, ఒక క్రైసిస్ నడుస్తుంది ఈ ఐతీ రాజధాని పోర్ట్ హౌ ప్రిన్స్లో. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ మన ఇమేజ్లో చూడొచ్చు కొందరు భారతీయులు అక్కడ చిక్కుకోవడం జరిగింది. అలాంటి మన భారతీయులని స్వదేశాన్ని తీసుకురావడానికి మన భారత ప్రభుత్వం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించింది. టు ఎవాక్యుయేట్ అవర్ ఇండియన్ సిటిజన్స్ హూ ఆర్ ఇన్ హైతీ ఫ్రమ్ ది హైతీ టు ది ఇండియా. ఏదా కార్యక్రమం అంటే ద నేమ్ ఆఫ్ ది ఆపరేషన్ ఈజ్ కాల్డ్ ఆపరేషన్ ఇంద్రావతి అండి. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి కార్యక్రమం వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఆపరేషన్ ఇంద్రావతి అనే కార్యక్రమం. మరి ఐటీలో ఉన్నటువంటి 12 మంది భారతీయులు చిక్కున్నారు. వాళ్ళని డొమినికన్ రిపబ్లిక్ అనే దేశానికి తీసుకొచ్చి అక్కడ నుండి మన భారతదేశానికి తీసుకొస్తున్నారు అనమాట. ఇలాంటి నేపథ్యం కాబట్టి మనకు ఈ కార్యక్రమాన్ని మనం ఆపరేషన్ ఇంద్రావతి అంటారండి. ఆపరేషన్ ఇంద్రావతి అని పిలుస్తాము. ఎందుకోసం ఈ మధ్యలో మనం చాలా ఆపరేషన్ల పైన మనం గత క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. చాలా ఆపరేషన్స్ పైన ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే గంజాయి సాగు చేస్తున్నారో ఆ గంజాయి సాగు నిర్మూలన చేయాలి. ఆ గంజాయి సాగు చేసే వాళ్ళని ఒక జనజీవన స్రవంతిలో కలపాలి అనే ప్రధానమైన ఉద్దేశంతోనే ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం చేశారు. ఈ మధ్య కాలంలో మనకు ఆపరేషన్ స్మైల్ అనే కార్యక్రమం నిర్వహించాం. తెలంగాణ రాష్ట్రంలో జనవరి 2024లో ఏదైతే బాల కార్మికులు ఉంటారో లేదా తప్పిపోయిన పిల్లలు ఉంటారో వాళ్ళ అమ్మ నాన్నలకు చేర్చడం, అన్నద పిల్లల్ని ఆ విధంగా ఆశ్రమాల్లో చేర్చడం, స్కూళ్ళల్లో చేర్చడం అనే ప్రధానమైన ఉద్దేశంతో మరి ఆపరేషన్ స్మైల్ అనే కార్యక్రమం నిర్వహించాం. గతంలో మరి వివిధ దేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేసామండి ఎలాంటి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ మధ్య రీసెంట్గా జరిగిన విషయం చూసినట్లయితే అక్టోబర్ 7, 2023న మనకి ఇజ్రాయెల్ అంటే పాలస్తీనా ఇజ్రాయెల్ క్రైసిస్ అనేది స్టార్ట్ అయింది. ఒక యుద్ధం అనేది స్టార్ట్ అయింది మరి ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా. మరి అక్కడ చిక్కున్నటువంటి భారతీయులని స్వదేశాన్ని తీసుకురావడానికి మన భారత ప్రభుత్వం మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందంటే ఆపరేషన్ అజయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందనమాట. నెక్స్ట్ చూద్దామండి. మరి సమిట్ ఫర్ డెమోక్రసీ ఒక ప్రజాస్వామ్యం చూడండి. మరి ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరి మన భారతదేశంగా చెప్పొచ్చు అనమాట. ప్రపంచంలో చాలా దేశాలు అంటే కొన్ని దేశాలు మినహా అంటే ప్రజాస్వామ్యంలో అబ్రహం లింకన్ చెప్పినట్టు డెమోక్రసీ ఈజ్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ ఏదైతే ఉంటుందో ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వలన ఒక ప్రభుత్వం ఏర్పడుతుందో ప్రభుత్వం అంటే ప్రజలని అర్థం ఉంటుందో దాన్ని మనం ప్రజాస్వామ్యంగా చెప్తున్నాం. అలాంటి ప్రజాస్వామ్యంలో ఇంకా ఎలాంటి ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలంటే ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలి, లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవి, ఇలాంటి విషయాలపైన సమిట్ ఫర్ డెమోక్రసీ 2024 నిర్వహించడం జరిగిందండి.
గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మనకి ప్రజాస్వామ్య సదస్సులు 2 జరుగుతాయి. ఒకటి ఏంటంటే కోపెన్హాగన్ డెమోక్రసీ సమితి ఒకటండి. కోపెన్హాగన్లో కూడా ఏమవుతుందంటే, కోపెన్హాగన్ అంటే తెలుసు, మీ అందరికీ తెలుసండి, మనకి డెన్మార్క్ దేశంలోని రాజధాని కోపెన్హాగన్. మరి కోపెన్హాగన్ డెమోక్రసీ సమితి అనేది గుర్తుపెట్టుకోండి. కోపెన్హాగన్ డెమోక్రసీ సమితి ఎక్కడ జరిగింది అడగడు కానీ, బట్ కోపెన్హాగన్ డెమోక్రసీ సమితి అనేది ఈ 2024 నిర్వహిస్తారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మార్చి 20 నుండి 24 2024లో సమిట్ ఫర్ డెమోక్రసీని నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారంటే దక్షిణ కొరియా, సౌత్ కొరియా నిర్వహించడం జరిగింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో. సో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఈ సదస్సు అనేది నిర్వహించుకోవడం జరిగింది. వర్చువల్ ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇందులో ప్రసంగించడం జరిగింది అనమాట. సదస్సులు సమావేశాల విషయంలో చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. ఇదే సంవత్సరంలో మనం చూసినట్లయితే జనవరి 2024లో ఒక సదస్సు జరిగిందండి, అది నామ్ సదస్సు. మరి 2024 సంవత్సరం ఈ నామ్ సదస్సు అనేది ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఉగాండా రాజధాని కంపాలలో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇదే సదస్సు తర్వాత మనకి ఇదే జనవరి 2024లోనే ఇదే ఉగాండా రాజధాని కంపాల్లో ఇదే జనవరి 2024లో సో మనకి ఇంకొక సదస్సు జరిగిందని, 3వ G77 దేశాల సదస్సు కూడా ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఉగాండా రాజధాని కంపాలలో నిర్వహించడం జరిగిన విషయం. మరి ఇంకా చూసినట్లయితే ఇంకా కొన్ని సదస్సులో మనం డిస్కస్ చేసినట్లయితే ఫిబ్రవరి 2024లో ఈ యొక్క ఇంకొక సదస్సు ఫిబ్రవరి 26 నుండి 30 మధ్య 13వ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే దుబాయ్లోని అబుదాబిలో నిర్వహించడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యం చూసుకుంటూ ప్రపంచ ప్రజాస్వామ్య సదస్సు సమితి ఫర్ డెమోక్రసీ అనేది మార్చి 2024లో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఇక్కడ దక్షిణ కొరియా రాజధాని సియోల్ నిర్వహించడం జరిగింది. త్వరలోనే మనకి మళ్ళీ ఈ సంవత్సరం ఇది ప్రథమార్థం అంటాం, ఈ 6 months వరకు. మళ్ళీ ద్వితీయార్థం అంటే జూన్ నుండి వచ్చే కాలం. మళ్ళీ ఇదే సంవత్సరంలో 2024లో ఒక డెమోక్రసీ సమితి నిర్వహించబోతున్నారు. అది ఎక్కడ నిర్వహించబోతున్నారంటే డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లో నిర్వహించబోతున్నారు. డెమోక్రసీ అంటున్నాం, ప్రజాస్వామ్యం అంటున్నాం కాబట్టి ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం కూడా జరుపుకుంటాం. మరి ఎప్పుడు మనం ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందంటే సెప్టెంబర్ 15 అండి. సెప్టెంబర్ 15 మనం ఎలా జరుపుకుంటామంటే సో ప్రపంచ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ చూద్దామండి, గ్రిడ్ ఇండియా. మరి గ్రిడ్ ఇండియా సంస్థ అంటే ఇది మనకు ఒకటి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఇలాంటి వాటిని సప్లై చేసే విషయంలో కూడా ఎంతో పేరుగాంచిన సంస్థ గ్రిడ్ ఇండియా సంస్థ. మరి ఇలాంటి గ్రిడ్ ఇండియా సంస్థకి భారత ప్రభుత్వం ఇక్కడ సెంట్రల్ సంబంధించినటువంటి ఏదైతే మనకి పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటాం, CPSE సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ చేత ఒక స్టేటస్ ఇచ్చారనమాట. ఏ స్టేటస్ ఇచ్చారంటే ఇది మినిరత్న కేటగిరీ స్టేటస్. మినిరత్న ఉంటుంది, మహారత్న, తర్వాత నవరత్న అని చెప్పేసి మనకు అంటున్నాం, మినిరత్న నవరత్న. ఇలాంటి నేపథ్యంలో మినిరత్న స్టేటస్లో కేటగిరీ 1 ఉంటుంది, కేటగిరీ 2 ఉంటుంది. సో మరి మినిరత్న కేటగిరీలో సో మరి ఇది మినిరత్న 1 కేటగిరీ వచ్చిందనమాట. అంటే లాస్ట్ 3 years నుంచి ప్రాఫిట్ అనేది సో 30 కోట్ల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కంపెనీకి ఇలాంటి హోదా ఇవ్వడం జరుగుతుంది. మినిరత్న కేటగిరీ 1 స్టేటస్ ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటిది మరి గ్రిడ్ అనే సంస్థ అంటే దీని పూర్తి పేరు వచ్చేసి గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటాం. ఇలాంటి సంస్థ ఏ ఇయర్లో ఏర్పాటు చేయబడింది అంటే ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ 2009లో ఏర్పాటు చేయబడింది. సో వెరీ ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో ఇటీవల కాలంలో మినిరత్న కేటగిరీలో మినిరత్న అంటే దానికి వచ్చే ఆదాయం బట్టి ప్రాఫిట్స్ బట్టి అవి సంస్థలు అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటాం కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే అవి ఆదాయాలు గడించే విషయంలో కానివ్వండి, అలాంటి వాళ్ళకి పబ్లిక్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విషయంలో కానివ్వండి, అలాంటి వాటిని బేస్ చేసుకొని మినిరత్న కేటగిరీ అనే హోదా ఇస్తారనమాట. ఇలా మినిరత్న కేటగిరీ అనే హోదాని ఇటీవల కాలంలో పొందినటువంటి సంస్థ ఏది, మినిరత్న కేటగిరీ 1 హోదా పొందినటువంటి సంస్థ ఏది మార్చి 2024లో అన్నప్పుడు అది గ్రిడ్ ఇండియా సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది డైరెక్ట్ పాయింట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూజిక్ మాస్ట్రో అని చెప్పేసిగా పిలువబడే గొప్ప సంగీత దర్శకుడు ఎవరు అని చెప్పేసి అంటే అతను ఇళయరాజా. అంతేకాకుండా అతను భారత రాజ్యాంగంలోని 80 ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలోని 80 ఆర్టికల్ ప్రకారం వీరికి సో ఫ్రెండ్స్ గమనించండి, భారత రాజ్యాంగంలో 80 ఆర్టికల్ ప్రకారం 12 మందిని రాజ్యసభ సభ్యులు నియమిస్తారు. అందులో ఇప్పుడు ఇళయరాజా గారు కూడా ఒక రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్న సందర్భం ఉంది. సో వెరీ రీసెంట్గా సుధామూర్తి గారు కూడా ఇలానే నామినేట్ అయిన విషయం మనం గమనించాలి. సో చాలా ఇంపార్టెంట్ విషయాలండి. అలా ఇళయరాజా గారి జీవిత విశేషాల ఆధారంగా
ఒక సినిమా వస్తే ఆ ఇళయరాజా గారి యొక్క పాత్రని మన ప్రముఖ నటుడు ధనుష్ పోషిస్తే దీన్ని ఎవరు నిర్మిస్తున్నారు, ఈ సినిమాని ఎవరు దీని డైరెక్టర్గా ఉన్నారంటే అరుణ్ మాధవేశ్వరన్. ఎవరండి? అరుణ్ మాధవేశ్వరన్. మనకేంటంటే కొన్ని నిజ జీవిత కథలు వచ్చినప్పుడు దీన్ని మనం బయోపిక్స్ అంటాం. అంటే ద పిక్చర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది బయోగ్రఫీ. ఏదైతే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తాయో అలాంటి సినిమాలు ఎలాంటి వస్తాయో అలాంటి సినిమాలకి దర్శకుడు ఎవరు, ఆ పాత్రను ఎవరు పోషించారు లాంటి ప్రశ్నలు మనకు వస్తున్న నేపథ్యం మనకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇళయరాజా సినిమాని నిర్మిస్తున్నారు. ఇంకా పూర్తి అంటే ఈ సినిమా ఇప్పుడే ప్రారంభమైంది, త్వరలోనే పూర్తి కావాలని మనకు చూడాలి. ఎందుకోసం ఇళయరాజా గారు ఎలా ఒక పెద్ద సంగీత దర్శకుడిగా ప్రపంచ ప్రఖ్యాతి ఎలా చెందడం జరిగిందని చెప్పేసి అందులో అందులో ఉంటుందన్నమాట. కాబట్టి నటుడు ఎవరు, ఆ పాత్రను ఎవరు పోషించారు ఇంపార్టెంట్ ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశం ఇటీవల కాలంలో ఐరోపా ఖండంలోని కొన్ని 4 ప్రముఖమైన దేశాలతో ఒక వాణిజ్య ఒప్పందం చేసుకోవడం జరిగింది. స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, లిక్టెన్స్టైన్. ఏంటా ఒప్పందం అంటే ఇక్కడ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. అంటే ఇది యూరోపియన్ ఒకటే అంటే ఒకటి కాదు, అంటే పేరు యూరోపియన్లో మనకి 27 సభ్య దేశాలు ఉంటాయి. కానీ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం లేదా ఒప్పందం అని చెప్పేసి అంటారు మన యూరోపియన్. సో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటామండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండి. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి సంస్థకు సంబంధించిన విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ 4 దేశాలు అంటే స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, లిక్టెన్స్టైన్. ఈ లిక్టెన్స్టైన్ అని చెప్పేసి అంటాం. ఈ 4 దేశాలతో మనం వ్యాపారం చేసుకోవడం అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం. ఇలా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడంలో సుంకాలు లేదా ట్యాక్సెస్ అనేవి తక్కువ అవుతాయి ఈ ఒప్పందం ద్వారా. అది మనం ప్రధానమైన ఉద్దేశం. సో అది మనకి ఇక్కడ మనం ఏంటంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేయడం ద్వారా స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, లిక్టెన్స్టైన్ దేశాలు మనకు వ్యాపారం నిర్వహించడం, మనం వాళ్ళతో నిర్వహించడం అనేది జరుగుతున్నటువంటి నేపథ్యం. అబ్రివేషన్ ఒకటి, ఏ దేశాలు ఇందులో భాగస్వామ్యం అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. యూరోపియన్ యూనియన్ వేరే, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేరే అనే విషయం గమనించండి. ఒకవేళ ఇందులో సభ్య దేశాలు ఉన్నప్పుడు కూడా ఇది వేరే అనమాట. ఇది వాణిజ్యమైనటువంటి ఒప్పందంగా మనం చూసుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి అంటే ఏదైతే కొత్త జీవులను కనిపెట్టడం కానీ ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తున్న సందర్భం ఉంది. ఏదైతే మనకి కేరళ రాష్ట్రంలోని కొల్లం తీర ప్రాంతంలో ఒక డీప్ సీ ఐసోపాడ్స్ అని చెప్పేసి అంటాం. మరి ఐసోపాడ్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఇన్వర్టిబ్రేట్స్ అనమాట. ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఇక్కడ వెన్నుముక లేని జీవులను మనం ఏంటంటే వెన్నుముక లేని జీవులు అంటే బ్యాక్ బోన్ ఉండదన్నమాట. ఈ ఒక వెన్నుముక లేని జీవులను మనం ఇన్వర్టిబ్రేట్స్గా పిలుస్తాం. అలాంటి ఒక జీవిని కనిపెట్టడం జరిగింది శాస్త్రవేత్తలు. అది బ్లుసెతో ఇస్రో. సో ఇస్రో అని నామకరణం చేయడం జరిగిందండి. మనకు కరోలస్ లినియస్ అనే ఒక శాస్త్రవేత్త ప్రకారం ద్వినామీకరణం ఒక ఏమంటారంటే ఇక్కడ ఒక సైంటిఫిక్ నేమ్ అనేది ఇస్తారు, శాస్త్రీయ నామం. ఆ శాస్త్రీయ నామానికి ఇక్కడ ఏమవుతుందంటే ప్రజాతి జాతి ఉంటుంది. ఇక్కడ ఇస్రో అని పేరు పెట్టడం కూడా జరిగిందనమాట. ఇక్కడ బ్లుసెతో ఇస్రో. ఇటీవల కాలంలో బ్లుసెతో ఇస్రోని ఎక్కడ దొరికిన జీవికి పెట్టారు. ఆ జీవిక ఉద్దేశం ఏంటి అంటే అది ఏ రకమైన జీవి అంటే ఇన్వర్టిబ్రేట్స్ లాంటిది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్విడియా అనే సంస్థ ఉందండి. ఎన్విడియా అనే ఒక సంస్థ ఉంది. ఎన్విడియా సంస్థ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ని తయారు చేసే ఒక సంస్థ. ఈ సంస్థ ఒక సంవత్సరం హ్యూమనాయిడ్ రోబోట్స్ని తయారు చేసే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే ప్రాజెక్ట్ గ్రూట్ అండి. చెప్పుకున్నాం కదండి గతంలోనే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇప్పుడు ఈ జీవిస్తున్నటువంటి కాలం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం. ఒక కృత్రిమ మేధస్సుకు ఆ విధంగా సింబల్గా ఉంది. కృత్రిమ మేధస్సు ద్వారా రోబోట్స్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు రోబోట్స్ వివిధ పనులకు యూజ్ చేస్తున్నాం. కానీ వెరీ సూన్ హ్యూమనాయిడ్ రోబోట్స్ రాబోతున్నాయి. ఒక మానవుని రూపంలో ఉన్న అంటే ఇప్పుడు ఉన్నాయి రోబోలు అలా ఉండి సో మనకు సహాయకులుగా ఉండబోతున్నాయి. అలాంటి వాటిని క్రియేట్ చేసే ఉద్దేశం. ఈ మధ్యనే మనం చూసాం కేరళ రాష్ట్రంలో ఐరిస్ అనే ఒక రోబో టీచర్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే ఒక రోబో టీచర్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్యనే మనం చూసాం డిక్టేటర్ అనే సంస్థ అయితే ఇక్కడ ఒక మైకా అని చెప్పేసి ఒక పేరుతో ఉన్న ఒక రోబోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించుకోవడం జరిగింది. ఈ మధ్యలో మనం చూసాం భారతదేశంలో తొలిసారిగా కేరళ రాష్ట్రంలో ఈ యొక్క డ్రైనేజ్ని క్లీన్ చేయడానికి ఒక మురికినీటి వ్యవస్థను క్లీన్ చేయడానికి బండీకూట్ అనే పేరుతో ఒక రోబో సర్వీసెస్ని కూడా తయారు చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ప్రాజెక్ట్ గ్రూట్ అంటే ఏంటంటాడు. ప్రాజెక్ట్ గ్రూట్ అంటే ఇది ఎన్విడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ లీడర్. ఇది హ్యూమనాయిడ్ రోబోట్స్ని తయారు చేయడానికి ప్రాజెక్ట్ గ్రూట్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, మరొక విషయం ఇక్కడ మనకి ఈ రోజు నుండి అంటే మార్చి 22 సో మార్చి 22 2024 నుండి మే వరకు దాదాపుగా మే 26 వరకు అనుకుంటున్నారు. ఇక ఫైనల్ డేట్స్ ఫిక్స్ కాలేదు.
మే 26 ఎందుకోసం అంటే కొంచెం మనకి ఈ 18వ లోకసభ ఎన్నికల షెడ్యూల్ ఉంది కాబట్టి సో మరి మే 26 2024 వరకు నిర్వహించబోతున్నారు. సో ఏంటంటే ఇక్కడ ఐపీఎల్ అండ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక పండుగ, ఒక క్రికెట్ పండుగ. మొన్ననే మనం చూసాం కదా ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2024 కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరిగిన విషయం. సో మరి ఐపీఎల్ 17 2024 ఈరోజు దీని యొక్క ప్రారంభ కార్యక్రమం అనేది చెన్నైలో నిర్వహిస్తున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో అండి, చెన్నైలో చెపాక్ స్టేడియం నిర్వహిస్తున్నారు. మొత్తం 10 టీంలు పాల్గొనబోతున్నాయి. ఆ 10 టీంల సంబంధించిన పర్ఫార్మెన్స్ బట్టి మరి సో ఈసారి మరి మే 26 2024న ఫైనల్ మ్యాచ్ కాబోతుంది అనమాట. కాబట్టి ఎక్కడ ప్రారంభమవుతుంది కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రెండ్స్ ఈసారి ఒక ఒలింపిక్ క్రీడలు 33వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ నిర్వహించబోతున్నారు మరి అంటే ఇక్కడ 2024లో సో మనకి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నారు. మరి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోయే ఒలింపిక్ క్రీడల విషయంలో చూసినట్లయితే మన జాతీయ పతాకాన్ని నేషనల్ ఫ్లాగ్ని ఒక ట్రై కలర్ ఫ్లాగ్ని పట్టుకునే అవకాశాన్ని ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ జాతీయ ఒలింపిక్ సంఘం అంటే సో మనకి ఆచంట శరత్ కమల్కి ఇవ్వడం జరిగింది. ఆచంట శరత్ కమల్ ఎవరు అని చెప్పేసి వీరు టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్కి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్ క్రీడలకు ఎవరైతే ఎంపిక కాబడతారో వాళ్ళు ఒకరిని తీసుకొని ఈ యొక్క ఫ్లాగ్ని పట్టుకునే అవకాశం ఇస్తారు. ఈసారి ఎవరికి ఇచ్చారంటే శరత్ కమల్కి ఇవ్వడం జరిగింది. ఆచంట శరత్ కమల్ అనమాట. వారి వెనుక మిగతా సంబంధించిన వాళ్ళు ఉంటారు, క్రీడాకారులు మన భారత్కు నేపథ్యం వహిస్తారు. అందులో అంతేకాకుండా చెఫ్డీ మిషన్గా అంటే ఈ యొక్క ఒలింపిక్ సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో భారత సంబంధించిన కార్యక్రమాలు ఎలా ఉండాలి అనే మొత్తం విషయాలు చూసుకోవడానికి చెఫ్డీ మిషన్ అని చెప్పేసి అంటారు. మరి భారత ఒలింపిక్ సంఘం ప్యారిస్లో నిర్వహించబోయే ఈ 33 ఒలింపిక్ క్రీడలకు మన భారత్ తరపున చెఫ్డీ మిషన్గా ఎవరు నియమించడం జరిగిందంటే మేరీ కోమ్. అంటే వీరి ఆధ్వర్యంలో మొత్తం ఎంపిక కాబడుతుంది అన్నమాట. టీం కానివ్వండి, అక్కడ సౌకర్యాలు, అక్కడ ఎలా ఆడాలి, ఇవన్నీ కూడా సో వీరి నేతృత్వంలో జరుగుతుంది. అదే చెఫ్డీ మిషన్ అంటాం, మేరీ కోమ్. సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మేరీ కోమ్ ఎవరంటే ఒక బాక్సింగ్ క్రీడాకారిణి. వీరు కూడా రాజ్యసభ సభ్యురాలుగా పనిచేస్తున్నటువంటి సందర్భం. ఇవన్నీ కూడా ఎవరు నియమిస్తారంటే ఐఓ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం, జాతీయ ఒలింపిక్ సంఘం ఇందులో నిర్ణయిస్తాయి. బట్ ఇక్కడ ఈ విషయాన్ని జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించడం జరిగింది. మరి జాతీయ ఒలింపిక్ సంఘం అని చెప్పేసి అంటాం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. మరి జాతీయ ఒలింపిక్ సంఘానికి ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే సో వారి పీటీ ఉషా అండి. వీరు కూడా రాజ్యసభ సభ్యులేనండి, పీటీ ఉషా. సో మరి వీరు ఈ పదవిని చేపట్టినటువంటి తొలి మహిళ అనమాట. జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షులైన తొలి మహిళ. అదేవిధంగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం కూడా ఉంటుంది. మరి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి సో అధ్యక్షులుగా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి ప్రజెంట్ అయితే థామస్ బ్యాచ్ అండి. ఎవరంటే థామస్ బ్యాచ్ అనేవారు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి సో అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి సందర్భం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు రెండవ ప్రపంచ యుద్ధం 1939 to 1945 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఒకసారి సో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు జపాన్ పైన అమెరికా దాడి చేసింది, అమెరికా కూడా జపాన్ పైన దాడి చేసింది. జపాన్ అమెరికాలోని పెరల్ హార్బర్ పైన దాడి చేసింది. అదేవిధంగా మళ్ళీ దానికన్నా ముందు మరి సెకండ్ వరల్డ్ వార్లోనే భాగంగా బ్యాటిల్ ఆఫ్ ది ఒకినోవా అనే జరిగింది. అంటే ఒకినోవా అనే ప్రాంతంలో అంటే జపాన్లోని ఒకినోవా ప్రాంతంలో అమెరికా మొత్తం విరుచకపడింది యుద్ధంతో. ఆ టైంలో ఒకినోవాలో దొరికినటువంటి ఎన్నో కళాత్మక ఖండాలని అమెరికా తీసుకెళ్ళిపోయింది అనమాట. కానీ ప్రజెంట్ అయితే అమెరికా అండ్ జపాన్ దేశాల మధ్య మంచి దౌత్య సంబంధం ఉన్న నేపథ్యంలో అప్పుడు ఒకినోవా యుద్ధంలో ఏవైతే దొరికినాయో ఆర్టిఫాక్ట్స్ అంటాం, అంటే కళాఖండాలు, ఆ హిస్టారికల్ అయిన చారిత్రక కళాఖండాలు ఒక 22ని ఆ విధంగా ఏం చేసింది ఇప్పుడు అమెరికా జపాన్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో అమెరికా 22 చారిత్రక కళాఖండాలని జపాన్కి ఇచ్చింది. ఇది ఏ యుద్ధంలో ఆ విధంగా అమెరికా స్వాధీనం చేసుకుంది గతంలో అంటే బ్యాటిల్ ఆఫ్ ది ఒకినోవా అని చెప్పేసి అంటాం. ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం కూడా జపాన్తోనే ముగించబడింది. 1945 ఆగస్టు 6న హిరోషిమా నగరం పైన, 1945 ఆగస్టు 9న నాగసాకి పట్టణం పైన సో దాడి జరగడంతో అంటే అణుబాంబు అమెరికా దాడి జరిపింది. లిటిల్ బాయ్ ఫ్యాట్ మ్యాన్ అనే అణుబాంబులు జారవిడ్చడంతోనే రెండవ ప్రపంచ యుద్ధం అనేది ముగించబడింది అనమాట. ఇలా మనకు ఆ ఇంపార్టెన్స్ చూసుకుంటూ మరి ఒకవేళ నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. అరవింద కేజ్రీవాల్ అరెస్ట్ కావడం జరిగిందండి. ఇది మనకి ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పి లిక్కర్ స్కామ్ అని చెప్పేసి అంటే మన ఢిల్లీ లిక్కర్ స్కామ్. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో
ఆ లిక్కర్ సంబంధించినటువంటి పాలసీని మెయింటైన్ చేయడంలో కొంతమంది వారికి అవినీతి సొమ్మును ఆ విధంగా ఇచ్చారు అనే ప్రధానమైన ఉద్దేశంతోనే గతంలోనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడిని ఆ విధంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఢిల్లీ లిక్కర్ స్వామికి సంబంధం ఉన్నటువంటి మరి తెలంగాణకు చెందినటువంటి ఒక రాజకీయ నాయకురాలు ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి వీరు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరి యొక్క నేపథ్యం మనం చూసినట్లయితే వీరు 1999 సంవత్సరంలో మరి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి వీరు ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్కి ఎంపిక కావడం జరిగింది. వీరు అంతేకాకుండా ఐఆర్ఎస్లోనే ఉంటూ పరివర్తన ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఒక ఉద్యమం, ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమం. అంతేకాకుండా 2006 సంవత్సరంలో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వీఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. స్వచ్ఛంద పదవి విరమణ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకోవడం జరిగింది. తర్వాత 2011లో అన్నా హజారే సంఘ సేవకుడు అయినటువంటి అన్నా హజారేతో కలిపి జన్లోక్పాల్ బిల్లు పైన ఆ విధంగా ఎంతో పోరాటం చేశారు. నేను చెప్పాలంటే వీరు 2 పోరాటాలు చాలా ఫేమస్ అండి. ఒకటి ఏంటంటే సమాచార హక్కు చట్టం విషయంలో కూడా పోరాటం చేశారు పరివర్తన ఉద్యమం ద్వారా. తర్వాత జన్లోక్పాల్ విషయంలో కూడా వీరు పోరాటం చేశారు మరి అరవింద్ కేజ్రీవాల్. మరి ఇలాంటి మరి అన్నా హజారేతో కలుపుకొని చేసిన ఈ పోరాటం జన్లోక్పాల్ ఫైనల్గా వీరి యొక్క విషయంలోనే మనకు సమాచార హక్కు చట్టం అనేది 2005లో వచ్చింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇక్కడ అఫ్కోర్స్ అప్పుడు అరుణా రాయ్ అని చెప్పేసి ఒక ప్రముఖ సంఘనేత కూడా పాల్గొనడం జరిగింది సమాచార హక్కు చట్టంలో, అరుణా రాయ్ గారు. మరి అన్నా హజారే గురించి మనం చెప్పుకోవచ్చు, వారు ఒక సంఘ సేవకుడు. మరి జన్లోక్పాల్ అనేది మనకు లోక్పాల్ చట్టం అనేది 2013లో రావడం జరిగింది అనమాట. మనం మొన్ననే డిస్కస్ చేసాం. లోక్పాల్కి తొలి చైర్మన్ అయితే మనకి పీసీ పినాకిని చంద్రఘోష్ ఉన్నారు, జస్టిస్ వాళ్ళు రిటైర్మెంట్ కూడా కావడం జరిగింది పీసీకి జస్టిస్ పినాకిని చంద్రఘోష్. మన రీసెంట్గా 2వ లోక్పాల్ చైర్మన్గా, లోక్పాల్కి 2వ చైర్మన్గా నియమితులైన వారు అజయ్ మాణిక్రావు ఖాన్విల్కర్, ఖాన్విల్కర్ నియమితులు కావడం జరిగిందనమాట. మరి నెక్స్ట్ 2012 సంవత్సరంలో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించడం జరిగింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీని వీరు ప్రారంభించడం జరిగింది. ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది దానికి ఒక గుర్తు కూడా చాలా ఫేమస్ అండి. ఆమ్ ఆద్మీ పార్టీ అది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ చూడండి, ఒకసారి చీపురు కట్ట చీపురు కట్ట ఒక సంబంధించినటువంటి గుర్తు, పార్టీ గుర్తుగా ఉందన్నమాట. బ్రూమ్ స్టిక్ అని చెప్పేసి అంటాం, లేదా చీపురు కట్ట అని చెప్పేసి అంటాం. పార్టీలు గుర్తుల విషయంలో కూడా అడుగుతున్న నేపథ్యం. ఫైనల్గా మాత్రం ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ అరెస్ట్ కావడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి మరి 2వ పర్యాయం కూడా వీరు సీఎంగా పనిచేస్తున్న నేపథ్యం అనమాట. ఓకేనండి. ఇట్లా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ మనం అడిగే అవకాశం మనకు ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సోనం వాంగ్చుక్ అండి. ఫ్రెండ్స్ మనందరూ తెలుసు, అతను రామన్ మెగాసెస్ అవార్డు గ్రహీత అండి. సోనం వాంగ్చుక్ ఫిలిప్పైన్ దేశం ఇచ్చే అవార్డు, మనకి ఆసియా ఖండంలో నోబెల్ బహుమతిగా పిలువబడే అవార్డు రామన్ మెగాసెసే. మరి గతంలోనే రామన్ మెగాసెస్ అవార్డు వచ్చింది. మరి వీరి ఎందుకు వార్తల్లో ఉన్నారు, మరి పర్సన్స్ ఇన్ ద న్యూస్ అంటే ఇక్కడ మనకు అందరికీ తెలుసండి. 2019 సంవత్సరంలో అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగిందండి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. మరి ఈ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్ అనే ఒక రాష్ట్ర శాసనసభ గల కేంద్ర ప్రాంతం, లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడడం జరిగింది. 370 ఆర్టికల్ తొలగించడం జరిగింది ఈ ప్రాంతాల్లో. ఇలాంటి నేపథ్యంలో మరి ఇప్పుడు లడక్ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వండి అని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తున్నాడు గత 17 డేస్ నుండి సోనం వాంగ్చుక్. అంతేకాకుండా లడఖ్ని మరి 6వ షెడ్యూల్ పరిధిలో తేవాలి. ఎందుకు 6th షెడ్యూల్ ఆఫ్ ది రాజ్యాంగంలో చేర్చాలి అంటే బికాజ్ ఇక్కడ ఏంటంటే ట్రైబల్స్ రైట్స్ని ఆ విధంగా ప్రొటెక్షన్ చేయాలి, గిరిజన హక్కులని పరిరక్షణ చేయాలంటే ఖచ్చితంగా లడఖ్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ పరిధిలో తేవాలని చెప్పేసి సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి పోరాటం అండి. చాలా ఇంపార్టెంట్ విషయంగా మనకు ఉందండి అది. ఓకేనా. లడక్ అని చెప్పేసి అంటామండి. ఇక వినయ్ కుమార్, మరి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిన వినయ్ కుమార్ మొన్నటి వరకు మయన్మార్లో భారత రాయబారిగా పనిచేసేవారు. మరి భారత ప్రభుత్వం వీరిని రష్యాలో భారత రాయబారిగా నియమించుకోవడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో వినయ్ కుమార్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో భారత రాయబారిగా నియమితులు కావడం జరిగింది, రష్యాలో నియమితులు కావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక అంశం అంటే ఒక ప్రముఖ ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది మరి యుఎన్ క్లాస్ చట్టానికి లోబడి అనమాట. యుఎన్ క్లాస్ అండి. యుఎన్ క్లాస్ అంటే చూడండి, ఇది మనకి 1982లో వచ్చింది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ అంటే ఒక సంబంధించి ఒక ల్యాండ్ పార్టీకి, ఒక దేశానికి, ఒక దేశంలో ఉన్నటువంటి భూభాగానికి అంతర్జాతీయ సరిహద్దులుగా తీర ప్రాంతాలుగా
సముద్రాలు ఉన్నప్పుడు ఆ సముద్రంలో తన దేశానికి ఎంతవరకు ఆ నీటి వినియోగం పైన హక్కు ఉంటుంది, ఆ వనరుల పైన హక్కు ఉంటుంది, ఆ ఖనిజాల పైన హక్కు ఉంటుంది, ఆ సముద్రం పైన స్కై పైన హక్కు ఉంటుంది. ఇలాంటి విషయం పైన ఒక చట్టం వచ్చిందనమాట. అది ఒక యుఎన్ క్లాస్ అని చెప్పేసి అంటాం. అది 1982లో వచ్చింది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ది సీ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి ఈ 1994లో యుఎన్ క్లాస్కు నేపథ్యంలోనే ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఏర్పాటు జరిగింది అనమాట. ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ. సీ బెడ్ అంటే సీలో ఎంతవరకు ఒక దేశానికి హక్కు ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు మన భారతదేశంకు ఉంది 12 నాటికల్ మైల్స్ మనకి ఒక హక్కు ఉంటుంది. దాన్ని మనకు ప్రాదేశిక జలాలపైన హక్కు అని చెప్పేసి అంటాం. ఇప్పుడు 200 కొన్నిట్లలో ఈ యుఎన్ క్లాస్ ప్రకారం అయితే కొన్ని దేశాలకు 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు చైనా లాంటి దేశాలు ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రం అయితే మాదే, ఈ చట్టం అవసరం లేదు, ఈ చట్టం మేము ఒప్పుకోమని చెప్పేసి చైనా వాళ్ళు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు 1994లోనే ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ ఏర్పడింది. రెగ్యులేట్ ద మైనింగ్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ పైన ఏర్పాటు జరిగిందన్నమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఈ కింగ్స్టన్, జమైకాలోని కింగ్స్టన్లో ఇది ఉంది. మరి 169 దేశాలు దీనిపైన సంతకం చేసుకోవడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ఏది మ్యారిటైమ్ జోను, ఏది టెరిటోరియల్ జోను, ఏది కాంటేజియస్ జోను, ఏది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోను, ఏది కాంటినెంటల్ షెల్ఫ్ అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. దాని ప్రకారం మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉందంటే ఇప్పుడు దక్షిణ చైనా సముద్రం విషయంలో కానివ్వండి, కొన్ని దేశాల ప్రాదేశిక జలాల విషయంలో కానివ్వండి, పర్టికులర్ ఎర్ర సముద్రం లాంటి ఆ విధంగా విషయంలో కానివ్వండి న్యూస్లో ఉండడం ద్వారా మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీకి సంబంధించింది అనమాట. ఆ చట్టం ఎప్పుడు వచ్చింది, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఇలాంటి సంబంధించి ఆ యుఎన్ క్లాస్ ఎప్పుడు వచ్చింది అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 22వ గవర్నర్ అండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 22వ గవర్నర్గా పనిచేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా పనిచేసినటువంటి మన తెలుగు వ్యక్తి కూడా ఎవరంటే ఇక్కడ మనకి ఎవరండి, మన దువ్వూరు సుబ్బారావు గారు. గుర్తుపెట్టుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇద్దరు తెలుగు వారు పనిచేశారు. ఒకరు వైవి రెడ్డి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేశారు. అండ్ దువ్వూరి సుబ్బారావు గారు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా పనిచేసిన తెలుగువారు అనమాట. వైవి రెడ్డి అయితే 14 ఆర్థిక సంఘానికి చైర్మన్ కావడం జరిగిన నేపథ్యం మనకు తెలుసండి. మరి 15 ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి నందకిషోర్ సింగ్, 16 ఆర్థిక సంఘం చైర్మన్గా ఇటీవల నియమితులైన వారు అరవింద పనగారియా. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసిన వైవి రెడ్డి మన దువ్వూరు సుబ్బారావు గారు ఒక బుక్ రాశారు, తన ఆత్మకథ. ఇది ఏప్రిల్లో వచ్చే నెలలో రిలీజ్ కాబోతుంది. జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ ఏ కెరియర్. అంటే మెర్సనరీ అంటారు. మెర్సనరీ అంటే నేను ఒక జీతగాన్ని, నేను ఒక కూలివాడిని. సో నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ ఒక నా కెరియర్. జస్ట్ ఏ మెర్సనరీ అంటే నేను ఒక కూలివాడిని, నేను ఒక పనివాడిని, నేను ఒక జీతగాన్ని. నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ అంటే నేను నా లైఫ్లో, నా కెరియర్లో ఎదుర్కొన్న విషయాలని చెప్పేసి ఒక ఆత్మకథ రాయడం జరిగింది. సో మరి పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా అనే ఒక ప్రచురణ సంస్థ దీన్ని విడుదల చేయబోతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆస్బెస్టస్ అండి. మరి ఆస్బెస్టస్ ఎక్కువగా మనం చూసినట్లయితే ఇది ఒక కార్సినోజెనిక్ ఏజెంట్గా భావిస్తున్న నేపథ్యం. ఇది ఒక క్యాన్సర్ కారకం అవుతుంది, ఊపిరితిత్తుల కారకం అవుతుంది. కాబట్టి ఇలాంటి ఆస్బెస్టస్ మెటల్ని మొత్తం కూడా నిషేధించాలని చెప్పేసి అమెరికా నిర్ణయించడం జరిగింది. కాబట్టి అమెరికా ఇటీవల కాలం ప్రపంచంలో తొలిసారిగా ఆస్బెస్టస్ వినియోగాన్ని నిషేధించినటువంటి దేశం ఏది అన్నప్పుడు ఇది అమెరికా దేశం అనే విషయం గమనించాలి. ఇక మరొక విషయం అండి, క్యూక్యావ్. ఇది ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం. క్యూక్యావ్ 2 అనేది ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది చైనా విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. చైనాలోని హైనాన్ ప్రావిన్స్ నుండి లాంగ్ మార్చ్ 8 రాకెట్ నుండి ప్రయోగించడం జరిగింది. ఇది చంద్రుడికి ఆవలకి ప్రయోగించడం జరిగింది కమ్యూనికేషన్ విషయాల్లో తెలుసుకోవడానికి. కాబట్టి అలా క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్. ఏ దేశం పంపించింది, ఏ తరహా ఉపగ్రహం, ఏ రాకెట్ నుండి పంపించింది. ఒక్కోసారి లాంగ్ మార్చ్ రాకెట్ అనేది ఏ దేశం చెందింది అంటాడు, అదేంటంటే చైనాకు చెందింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి ఫ్రెండ్స్ మనకి ఈరోజు మార్చి 22. సో మనకి మార్చి 23 వచ్చేసి వాతావరణ దినోత్సవం, మార్చి 24 వచ్చేసి ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం. దానికన్నా ముందు ఒక 2 రోజుల ముందే లాన్సెట్ అనే ఒక ప్రముఖ జర్నల్ ఏం చేసిందంటే ఇక్కడ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, చూడండి లాన్సెట్ వాళ్ళు ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనే పేరుతో, ఇన్ఫెక్షియస్ అంటే ఎలా వ్యాప్తి చెందుతాయి ఒకరి నుండి ఒకరికి, ఒక సంక్రమణ ఎలా జరుగుతుంది అనే విషయంలో లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ఆర్టికల్ని ప్రచురించడం జరిగింది. ఏమని ప్రకటించడం జరిగిందంటే ఇక్కడ 2015 నుండి 20 సంవత్సరాల మధ్య టీబీ అనేది
మరి తగ్గింది, కొంత ఎంత తగ్గిందంటే 0.5% తగ్గింది ప్రపంచవ్యాప్తంగా, మన భారతదేశంలో కూడా తగ్గింది. బట్ 2020 సంవత్సరానికి సో మరి ఏవైతే టీబీ సంబంధించి 1,00,000 మరణాలు అంటే 1,00,000 మంది వచ్చినప్పుడు ఎంతమంది మరణించాలని 171 మంది మరణించాలనేది లక్ష్యం, కానీ 213 మంది జరిగింది. సంభవించే మరణాలు మొత్తం చూసినట్లయితే 2.7 లక్షలు మరణించాలి, కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ అంటే 2.7 లక్షల నుంచి 3.2 లక్షల మంది మాత్రమే చనిపోవాలి, అంటే ఏదైనా జరిగినా కూడా ఏదైనా టీబీ వచ్చినప్పుడు కూడా మనం, కానీ అంతకన్నా ఎక్కువగా చనిపోయింది 3.5 లక్షల నుండి 5 లక్షల వరకు చనిపోవాలని చెప్పేసి సో మరి లాన్సెట్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ జనరల్ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ లాన్సెట్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ జనరల్ సో మన భారతదేశంలో ఓకేనా టీబీ రోగుల సంఖ్య పెరిగింది, మరణాలు కూడా పెరిగాయని చెప్పేసి ఇండైరెక్ట్గా దీనికి సంబంధించిన సమాచారం బట్టి చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి పాకిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదర్ పోర్ట్ అండి. మరి పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ ఒకనా వాడుకుంటూ చైనా ఒకనా అక్కడ ఖనిజాలని కొల్లగొడుతుంది, సహజ వనరులని కొల్లగొడుతుందని చెప్పేసి పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రమైన అక్కడ ప్రావిన్స్ అంటాం, ప్రావిన్స్ అయినటువంటి బలూచిస్తాన్లో ఒక పోరాటం స్టార్ట్ అయింది. వాళ్ళు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక గ్వాదర్ పోర్టు పైన దాడి చేయడం జరిగిందనమాట. అంటే బలూచిస్తాన్లోని గ్యాస్ ఖనిజ వనరులని ఈ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అనే పేరుతో ఏర్పాటు చేసుకొని భారత సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసుకున్నారు. ఈ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ చైనా పాకిస్తాన్ ఆర్థిక నడువును ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి గ్యాస్ ఖనిజ వనరులు పర్టికులర్గా బలూచిస్తాన్లో ఉన్నటువంటి వాటిని కూడా ఒక చైనా దొంగిలించకపోతుంది, లేదా చైనా దోపిడీ చేస్తుంది. కాబట్టి ఇలాంటి గ్వాదర్ పోర్టు మాకు అవద్దు, ఈ గ్వాదర్ పోర్టు పైన వాళ్ళ పెత్తనం ఏంది అని చెప్పేసి సో అక్కడ గ్వాదర్ పోర్టు పైన సో దాడి జరిపింది ఎవరంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. సో అంతేకాకుండా వాళ్ళు బలూచిస్తాన్ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు ఒక ప్రత్యేక దేశం చేయండి, మేము పాకిస్తాన్లో ఉండలేమని చెప్పేసి అంటున్న సందర్భం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఇదే మార్చిలో మరి మార్చి 20, 2024 సో మనకి ఒక మహాకుంభ్ స్టార్టప్ మహాకుంభ్ అనే కార్యక్రమం ప్రారంభం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఈ సందర్భం అంటే స్టార్టప్ మహాకుంభ్ అని చెప్పేసి అంటాం, అంటే ఈ అంకుర పరిశ్రమలు ఇంకా ప్రోత్సహించే విషయంలో. అలాంటి నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ 2014 సంవత్సరంలో దేశంలో 100 అంకురాలు ఉన్నాయండి, 100 స్టార్టప్స్ ఉంటే 2024 సో మనకి ఫిబ్రవరి నాటికి 1,25,000 అంకురాలు అయినాయి మనకు స్టార్టప్స్ అని చెప్పడం జరిగింది. మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అభివృద్ధి చేసే విషయంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్కి అంకుర పరిశ్రమల ద్వారా దీన్ని అభివృద్ధి చేసే విషయంతో ఒక 10,000 కోట్లను కూడా కేటాయించడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇన్నోవేషన్ మిషన్కి అని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఇక్కడ ప్రసంగించడం జరిగింది. ఇది స్టార్టప్ మహాకుంభ్ ఒక భారత్ ఇన్నోవేట్స్ అని చెప్పేసి ఒక కార్యక్రమంలో చాలా ఇంపార్టెంట్ అండి. మన భారతదేశంలో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి 2016 జనవరి 16 స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిన నేపథ్యం. ప్రపంచంలోనే తర్వాత చైనా తర్వాత ప్రపంచంలోనే ఎక్కువ అంకుర పరిశ్రమలు ఉన్నటువంటి దేశం, ఎక్కువ అంకుర పరిశ్రమలు ఉన్న దేశం మన భారతదేశం. ప్రపంచంలో అంకుర పరిశ్రమల విషయంలో స్టార్టప్స్లో మనం 3వ స్థానంలో ఉన్నాము. అంతేకాకుండా ఈ అంకుర పరిశ్రమలు $1 బిలియన్ చేరితే దాన్ని మనం యూనికార్న్ కంపెనీస్ అని చెప్పేసి అంటాం. యూనికార్న్ కంపెనీల జాబితా విషయంలో కూడా మన భారతదేశం అమెరికా చైనా తర్వాత మనం 3వ స్థానంలో ఉన్న విషయాన్ని కూడా గమనించాలండి. ఇవన్నీ మనకి మార్చ్ 22, 2024 ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.